ఒకప్పుడు రాజులు పరిపాలించింది ఊరండి కేతవరం. రాజు కేతవరం నరసింహస్వామి రాజులు పరిపాలించారు. చివరికి అడిగి పాలైన కదా. ఈ తాటి చెట్టు అంతా హైట్ వచ్చినాయి అనమాట. వాటర్ ఆల్మోస్ట్ 80 feet అనమాట. ఆ తాటి చెట్లన్నీ మునిగిపోయే ఉంటాయి వరద వచ్చినప్పుడు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మనకు తెలుసు కదా, పులిచింతల ప్రాజెక్టు వల్ల కొన్ని గ్రామాలు అయితే ముంపుకు గురైనాయి అనమాట. ఆ కొన్ని గ్రామాలు ఏంటి ఇప్పుడు మనం ఏంటో తెలుసుకుందాం. ఆ గ్రామాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అవి వాడుకలో ఉన్నాయా లేవా, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నీరుందా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన జర్నీ ఇప్పుడైతే స్టార్ట్ అయిందనమాట. మనం బెల్లంకొండ నుంచి అయితే వస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది రోజు సింగిల్ వే రోడ్ అనమాట. ఇది మనకి బెల్లంకొండ టు ఎమ్మాజీగూడెం దగ్గర ఉంటుంది. సో అక్కడితో ఇలాంటి రోడ్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మన అసలు జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎమ్మాజీగూడెం దగ్గరికి వరకు వాటర్ వచ్చినాయి. సో మీకు అది క్లారిటీ చూపిస్తాను. మనకి లాస్ట్ ఊరు వచ్చేసి ఎమ్మాజీగూడెం అనమాట. అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఎమ్మాజీగూడ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో వాటర్ అయితే ఇవన్నీ కృష్ణానది ఎక్కువగా వచ్చినప్పుడు ఇవన్నీ వాటర్తో నిండిపోయాయి. మీరు చూస్తున్నారు, ఇవన్నీ వాటర్తో నిండిపోయినాయి అనమాట. మనకి ఇటు కంప్లీట్గా మీరు చూసినట్టయితే ఎమ్మాజీగూడ అది ఆ ఊరి దగ్గరికి అయితే వాటర్ అయితే వచ్చేసినాయి. మనం ఇంకా లోపలికి వెళ్ళి ఆ మునిగిపోయిన గ్రామాలు ఇప్పుడైతే ఎలా ఉన్నాయో చూద్దాం, నేర్చుకోండి. సో ఇవైతే కంప్లీట్గా వాటర్తోనే మునిగిపోయాయి అనమాట మొన్నటి వరకు. ఇప్పుడే వాటర్ అంతా లోపలికి అంటే తగ్గిపోయేసరికి ఇవన్నీ బయటపడ్డాయి. 2 days బ్యాక్ వర్షం పడడం వల్ల ఇక్కడంతా మనకి పచ్చగా కనపడుతుంది అనమాట. సో అప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు అసలు ఇవేం కనిపించవు అనమాట. మనకి రోడ్డు కానీ చిన్న చెట్లు కానీ ఇవైతే మనకి ఏం కనిపించవు, అన్ని నీళ్ళలోనే మునిగిపోతుంటాయి. సో మనకైతే పెద్ద చెట్లు అయితే కనిపిస్తాయి. మీకోసం చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్లు. ఈ చెట్లన్నీ వాటర్లో నిండిపోవడం వల్ల కొన్ని రోజులు వీటికి అంటే సూర్యకిరణం లేకపోతే చెట్లనే బతకవు కదా. అందువల్ల కొన్ని రోజులు వాటర్లో ఉండటం ఈ చెట్లన్నీ పాడైపోయినాయి. మీరు చూసుకున్నట్లయితే ఎంతో పెద్ద చెట్లు అనమాట ఇవి. సో ఆ చెట్టు చూడండి ఎంత పెద్దదో అసలుకి. మీరైతే ఓకే, మనమైతే ఇప్పుడు ముంపు గ్రామంలో ఒకటైన గోపాలపురానికి దగ్గర బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. ఇది అప్పట్లో ముంపు గురవక ముందు బస్ స్టాండ్ అనమాట. ఇది వచ్చేసి మనం అంటే మీరు చూస్తున్నారు కదా, అటు పక్క అయితే గోపాలపురం, మనం ఈ దారి గుండా వెళ్ళాలి. చూడండి ఒకసారి ఆ ఊరైతే ఎలా ఉందో. మనం ఇప్పుడు ఆ ఊరి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ ఊరు వెళ్ళి అసలు ఇప్పుడు ఎలా ఉంది అంటే మనం వెళ్తే అంటే ఆ ఊరు వాళ్ళు ఎవరైనా గుర్తుపడతారా అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటారు కదా, ఇది మా ఊరే అని కొంచెం ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా. అసలుకి ఉండిద్దా లేదా అనేది మనం ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. ఆ ఊరి దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్దాం. అదే అనమాట గోపాలపురం వచ్చేసి మనం ఈ దారి గుండానే గోపాలపురం అయితే వెళ్ళాలి. ఇది కూడా ముంపు గ్రామమే అనమాట. సో మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచో వెళ్దాం. ఓకే, మనమైతే మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ గోపాలపురం అనమాట. ముంపు గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఊరైతే ప్రెసెంట్ ఇప్పుడు ఇలా ఉంది. ఒకసారి మనమైతే ఇంట్లోకి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉన్నాయి, ఆనవాళ్ళు అయితే ఎలా ఉన్నాయో చూద్దాం రండి. సో వాటర్ అయితే మనకి కంప్లీట్గా ఇంటి పై వరకు అయితే వచ్చినాయి. మీకు అక్కడ చూసుకున్నట్టయితే ఇంటి మీద వలలు ఏదో ఉన్నాయన్నమాట. అవన్నీ వాటర్ కొట్టుకొచ్చింది. సో బోరింగ్ అనమాట. నీటికి వాడేవాళ్ళు. గోపాలపురంలో ఒక ఇంటి దగ్గర అయితే వచ్చాం. సో ఈ ఇల్లు ఎలా ఉన్నాయంటే మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో మనకి ఇల్లు అనేవి ఇలానే ఉన్నాయి అనమాట. ఇల్లు అయితే కంప్లీట్ గా పాడుబడి అయితే ఉన్నాయి. చూస్తున్నారుగా, మనుషులు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇల్లులు అయితే వాడట్లేదు. ప్రస్తుతానికి జంతువులు అయితే వస్తున్నాయి. మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే జంతువులు ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఇదే అనమాట మెయిన్ రోడ్ వచ్చేసి గోపాలపురానికి. ఇల్లులు అయితే అన్ని పాడుపడిపోయి ఉన్నాయి, అక్కడొకటి. సో ఈ ప్రతి చోట ఇలాగే కూలిపోయి ఉన్నాయి అనమాట ఇల్లులు వచ్చేసి. సో
సో మనకి ఇక్కడ ఇల్లు అయితే ఆల్మోస్ట్ కూలిపోయే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కాబట్టి పక్క చూసుకున్నట్టయితే ఇల్లు అంతా మొత్తం కూలిపోయి అయితే ఉంది. సో మనం అయితే ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మనకి మీకు ఐడియా ఉంటుంది కదా, మన జెండా పండుగ రోజు జెండా ఎగరవేయడానికి దిమ్మె అనమాట. ఇదే గోపాలపురం స్కూల్ అనమాట. చూస్తున్నారుగా, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బెల్లంకొండ మండలం అన్నమాట. అప్పట్లో ఈ స్కూల్కి స్పాన్సర్ చేసిన దాతలు అనమాట. ఇది వచ్చేసి మనకి స్కూల్ బోర్డు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ స్కూల్ బోర్డు అనమాట. మనకి ఇటు బయట పక్కకు వచ్చేసరికి వాష్రూమ్లో ఉన్నాయి. సో మరి ఇంక ఇక్కడ పక్కనే ఏదో ఉంది, అది మనకైతే ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ వాట్ అని తెలియదు. సో ఇక్కడైతే కంప్లీట్గా మొత్తం నీట మునిగిపోయిందనమాట. మనం ఇప్పుడైతే వేరే గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ గెట్ వాచ్. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే అంతా ఎంటీగానే ఉంది రోడ్ అంతా. సో అంతా క్లీన్ చేసినట్టుంది, అంటే వాటర్ రావటం వల్ల ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి అనమాట. ఎటు చూసిన కొండలే మధ్యలో రోడ్డు చాలా బాగుంది. ఈ రోడ్డు కూడా అంటే కొన్ని చోట్ల అంటే రోడ్డు అంతా కట్ అయిపోయింది, కానీ కొన్ని చోట్ల మాత్రం స్టాండర్డ్గా చాలా బాగుంది అనమాట రోడ్డు. ఇది కంఫర్టబుల్గా జర్నీ చేయడానికి అనమాట. సో మనమైతే ఇంక ఇలానే ముందుకెళ్ళాలన్నమాట. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ముంపు గ్రామంలో మరొకటైన బోధనం దగ్గర అయితే ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, అదే అనమాట బోధనం. ఇక్కడ అనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇవన్నీ మునిగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. మనం బోధన ఎంట్రన్స్లో ఉన్నాం. సో ఆ ఎంట్రన్స్లో ఒక గుడి అయితే ఉంది. ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళి ఒకసారి ఎలా ఉందో చూసి వెళ్దాం. గుడి దగ్గరికి వచ్చాం. ఇదే అనమాట ఆ గుడి. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో చూస్తున్నారు కదా, అంతా పాడుపడిపోయి మొత్తం కింద పడిపోయింది. సో దీనికి కూడా నీళ్ళు వచ్చినాయి అనమాట. ఇది కూడా వరద వల్లే ఇదంతా ఇలా అయింది. మనకైతే ఇక్కడ చూసుకున్నట్టయితే లొకేషన్ అయితే ఒక అద్భుతంగా ఉంది అనే చెప్పాలి. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. అసలుకి ఇదంతా వరద వచ్చిన ప్రాంతం వల్ల అయితే లేదు, ప్రజెంట్ పచ్చగా ఉంది రీసెంట్గా వర్షం పడటం వల్ల. ఒకసారి చూపిస్తాను చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అవన్నీ కొండలు అన్నమాట, బెల్లం కొండలు. సో అవంతా అంత దూరం అయితే వాటర్ వచ్చినాయి, మొత్తం వాటర్తో నేను నిండిపోయింది ప్రజెంట్. సో కానీ ఇక్కడ రోడ్ అయితే చెడిపోలేదు. సో ఇక్కడ తార్ రోడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది, అంటే అప్పట్లో క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనమాట. సో మనమైతే ఇప్పుడు బోధనం అయితే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ మన ఈ దారి గుండానే బోధన వెళ్ళబోతున్నాం అనమాట. చూస్తున్నారు ఈ లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇవన్నీ మొన్నటి వరకు వాటర్లో ఉన్నవి. సో మీరు చూస్తున్నారుగా, ఇదేనండి బోధన గ్రామం వచ్చేసి. ఇవైతే మొత్తం పాడుపడి అయితే ఉన్నాయి, మొత్తం కూలిపోయి ఉన్నాయి. మనమైతే ఊరు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు లోపలైతే ఇంకా ఎలా ఉంటుందో. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి బోధన గ్రామం. మనం సెంటర్లో అయితే ఉన్నాం, గ్రామం సెంటర్లో బోధన. అది వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే అప్పట్లో అన్నాలు కట్టించిన స్తూపం అనమాట. చాలా పెద్దగా ఉంది, చూడండి ఒకసారి అది ఎంత పెద్దగా ఉంది స్తూపం. సో ఇక్కడ మనుషులాని వాళ్ళు అయితే లేవు ప్రజెంట్. అడపదడప వచ్చేసి వాళ్ళ ఊరు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతారనమాట. ఇక్కడ నివాసం అయితే ప్రజెంట్ అయితే ఇవన్నీ ఇక్కడ పెరిగే ఆవులు అనమాట. ఇక్కడ స్వతంత్రంగా పెరిగే ఆవులు మీరు చూసుకున్నారు కదా, ఎన్ని ఆవులు. మనం ఇప్పుడైతే ఊరు లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఊరు అసలు ఎలా ఉంది, మనకి కావాల్సిన ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయి అనేది మనం ఇదేనండి ఆ స్తూపం, అన్నలు కట్టించిన స్తూపం అనమాట. ఇది వచ్చేసి లోపలికైతే వెళ్ళాలి. ఊర్లో ఏంటో విశేషాలు ఏంటో. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి బోధన గ్రామంలో కదా అరుగు మీద అయితే ఉన్నాం. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట అరుగు గురించి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంది అరుగు వచ్చేసి. సో అప్పట్లో మామూలుగా ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో క్యాజువల్గా అయితే కూర్చుంటారు అనమాట. మనకి ఈ స్తూపం కూడా పక్కనే ఉంది, ఇది అన్నలు కట్టించిన స్తూపం అనమాట. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉందో. సో
ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారు అనమాట. సో మనకి ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇంకా అంటే టౌన్కి వెళ్ళాలంటే ఇప్పుడు మన సత్తెనపల్లి కానీ బెల్లంకొండ కానీ వెళ్ళాలంటే ఈ దారి అనమాట. సో కంప్లీట్గా సో ఈ ద్వారానైతే వెళ్తారు. సో మనకైతే కంప్లీట్గా ఊరైతే ఇదే అనమాట. మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, అదే ఊరు బోధన వచ్చేసి. ఇక్కడ కొన్ని ఇళ్ళు అయితే మరి ధ్వంసం అయితే అవ్వలేదు, కానీ కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి కదా ఇవన్నీ పడిపోయినాయి అనమాట. సో అంటే 80% ఇల్లు అనేవి డ్యామేజ్ అయినాయి, ఒక 20% మాత్రం ఇల్లు అనేవి డ్యామేజ్ కాకుండా ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ చుట్టుపక్కల. ఇక్కడ చూసిన అన్ని శిథిలాలు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా అసలు ఊరంతా ఎలా అయిపోయిందో, అన్ని శిథిలాలు. ఇవన్నీ మొన్నటి వరకు వాటర్లో ఉన్నాయి కదా, ఆ ఫ్లోటింగ్కి తట్టుకోలేక ఇవన్నీ పడిపోయినాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే కాంపౌండ్ వాళ్ళే మిగిలింది, ఇంటికి వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా కట్టించినట్టున్నారు అప్పట్లో, మరి ఎవరో కానీ. సో ప్రస్తుతం ఇక్కడ ప్రజెంట్ నివాసం అయితే ఎవరు లేరనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇళ్ళన్నీ పడిపోయి ఖాళీగానే ఉన్నాయి ఇక్కడ. మనమైతే ఇప్పుడు బోధను అంటే ఊర్లో సెంటర్లోకి వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఇదే ఊర్లో సెంటర్ అనమాట, నడి ఊర్లో ఉంటుంది. మనకి ఇక్కడ 2 రూట్లు ఉన్నాయి, ఇటొక రూటు, సో మనకి ఇటొక రూట్ ఉందన్నమాట. సో అటైతే ఏమిటి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇటైతే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు మనమైతే బోధన సెంటర్లో ఉన్నాం. ఆ సెంటర్లో ఒక మర్రి చెట్టు అయితే ఉంది, పెద్ద మర్రి చెట్టు. ఒకసారి చూపిస్తాను రండి. బోధనంలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది మర్రి చెట్టు గురించి. ఇదే అనమాట మర్రి చెట్టు వచ్చేసి మనకి. సో చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ మర్రి చెట్టు అంతా. సో వాటర్ వల్లే ఇది కూడా ఎండిపోయింది అనమాట. సో చాలా రోజులు వాటర్లో అయితే ఉన్నాయి ఇవన్నీ. సో వాటర్లో ఉండటం వల్ల సన్ రైజ్ లేకపోవటం వల్ల ఈ చెట్టు అనేది ఇంక పాడైపోయింది. సో మనకి ఇంతవరకే ఉంది, కాకపోతే దీని సైజ్ చూసినట్టయితే మనకి కనిపిస్తుంది కదా, సో పెద్ద సైజ్ అనమాట. మనం చూసుకున్నట్టయితే ఈ చెట్టు ఎంత పెద్దదో మన ఇమాజినేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే ఇప్పుడు బోధన గ్రామంలో ఉన్న చర్చికి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఆ చర్చ్ అనేది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. సో ఇదండి కంప్లీట్గా చర్చి ఇలా అయితే ఉంది. సో ఈ భవనం అయితే చర్చి భవనం అయితే ఏం కూలిపోలేదు. చూస్తున్నారు కదా లోపలైతే ఈ విధంగా ఉంది అనమాట. సో కంప్లీట్గా ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ గొర్రెలు అయితే ఉంటున్నాయి. సో ఇది వచ్చేసి మనకి సిలువ గుర్తు అనమాట. ఇక్కడ ఇట్లా పెట్టారు. సో ఇదేనండి మనం అయితే బోధన గ్రామం ఆ దారి నుంచి ఈ దగ్గరికి అయితే వచ్చాం. సో ఈ బోధన గ్రామం పక్కనే మీకు కృష్ణా నది అయితే కనిపిస్తుంది, ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా కృష్ణా నది. సో అదేనండి కృష్ణా నది. సో ఆ వాటర్ అక్కడ పులిచంద్ర ప్రాజెక్ట్ కట్టడం వల్ల, సో అక్కడ ఫ్లోటింగ్ వల్ల ఈ వాటర్ అనేవి ఈ ఊరి మీద పడ్డాయి. సో ఇక్కడైతే ప్రజెంట్ ఈ శిథిలాలే మిగిలి ఉన్నాయి. సో మీరు చూసే శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో కంప్లీట్గా మొత్తం అయితే పాడైపోయినాయి ఇక్కడ. సో మనం బోధన సెంటర్లో ఉండి చూసుకున్నట్టయితే ఇంక ఇదన్నమాట ఊరు. సో మనం అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇంక ఇదే ఊరు, ఇంతకు మించి ఏముండదు అనమాట. మన ఊరు సెంటర్లో చూస్తే కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇటు కూడా అట్లానే ఉంది. సో మొత్తం ఇల్లు అయితే మొత్తం ధ్వంసం అయిపోయినాయి, ఇక్కడైతే ఏం లేదు ప్రజెంట్. సో దట్స్ ఆల్. వచ్చేసి మనకి ఈ దారి గుండానే మన కేతవరం గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇటు దారి అయితే దారుణంగా ఉంది. సో అసలు అనుకూలించట్లేదు, బళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నాయి. సో చూడాలి మనం ఎంత దూరం వెళ్ళాల్సింది. మునిగిపోయింది కదా కేతవరం, మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఆ వాటర్ అయితే ఈ కేతవరాన్ని కూడా కంప్లీట్గా ముంచేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మన ఊరి ఎంట్రన్స్లోనే ఉన్నాం ఇంకా. సో ఇంత పెద్ద పడవ మీరు చూస్తున్నారు కదా ఎంత పొడుగుందో, ఇంత పెద్ద పడవ మనకి ఆ కృష్ణా నదిలో నుంచి అయితే ఇక్కడికి కొట్టుకొని వచ్చింది. మీరు మన బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే అది వచ్చేసి మనకి కేతవరం అనమాట. సో మనం ఇప్పుడైతే ఊర్లోకి వెళ్తాం, అసలు ఆ ఊర్లో అసలు ఎలా ఉందో, ఆ ఇల్లు ఎలా ఉన్నాయో, రూపురేఖలు అవన్నీ ఇప్పుడు మనమైతే చూడబోతున్నాం. ఇది వచ్చేసి మనకి గుడి అనమాట, కేతవరం ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఊరైతే డౌన్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇవన్నీ మునిగిపోయినాయి అనమాట. ఇది వచ్చేసి స్కూల్ అనమాట, కేతవరం స్కూల్. ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే కేతవరం ఊర్లో ఉన్నాం అనమాట. ఇదే కేతవరం ఊరు.
ముంపు గ్రామం. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఇల్లు అనమాట. కంప్లీట్గా అయితే పాడైపోయి అసలు ఏం లేవన్నమాట. ఇక్కడ అన్ని ఇల్లు ఇవే అనమాట. ఇది కేతవరం గ్రామం మిగిలిన ఇల్లు అన్నీ అయితే కొట్టుకుపోయినాయి. మనమైతే లోపల ఇంకా ఎలా ఉందో తెలుసుకుందాం. సో నాకు తెలిసి కేతవరం గ్రామంలో కూడా పెద్దగా ఇల్లు అయితే లేవు, అన్నీ తక్కువగానే ఉన్నాయి. సో అప్పట్లో ఇక్కడ బోరింగ్ ఉండేదన్నమాట. ఇది వచ్చేసి మనకి బోరింగ్. సో ఇప్పుడైతే వాడుకున్న లేదు ప్రజెంట్ అయితే దీన్ని వచ్చేసి చేపలకి వాడుతున్నారు. సో ఇదైతే చూస్తున్నారు కదా, ఇది ఒక్కటే ఏదైనా స్ట్రాంగ్ ఒక ఇల్లు ఉందంటే ఇదే అనమాట. సో ఇది ప్రజెంట్ చేపలకి అయితే వాడుతున్నారు. ఇది వచ్చేసి ఊర్లో చిన్న గుడి అనమాట, శివాలయం అనమాట. చూస్తున్నారు కదా. సో ఇటు వెళ్దాం. ఏ ఊరు? కేతవరం అండి. కేతవరమా? ఏంది ఇక్కడ? ఏముంది, కేతవరం నరసింహస్వామిని వదిలిపెట్టలేక పోయేవాళ్ళు పోయారు. ఎట్నే జవాళ్ళు బొడ్లు కాసుకుంటే బతుకుతుంది. లేక ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్ని ధ్వంసం అయిపోయింది, మొత్తం పోయినాయండి. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటారు? గుడిసెలు. మాకు 13 చోట్లు ఇచ్చారు కానీ ఆడ మాకు తింటానికి భోగాలు లేవు. దానివల్ల ఎట్నే కొండ చెట్లు పట్టుకొని వాళ్ళు కాసుకుంటాం, మేకలు బెరుగుళ్ళు కాసుకుంటాం, అలా బతుకుతున్నాం. మరి బాధగా లేదా బాబాయ్? బాగానే మరి ఏట్లో చేపలకి 1 కేజీ 2 కేజీలు పట్టుకోవటం, సేటు వేసుకోవటం, ఇంకా అదే జీవనం మాకు. ఇప్పుడు ఈ ముంపు గ్రామాల ప్రజలు అందరూ ఇప్పుడు ప్లేస్ చేసి అక్కడ అందరూ వెళ్ళిపోయారు. మొత్తం వెళ్ళిపోయారు. కానీ కొంతమంది సేలు ఉండేవాళ్ళు ఉండారు. సేలు ఉండేవాళ్ళు, అడవిలో సేలు ఉండేవాళ్ళు మునగని అవి వేసుకొని పండిస్తారు. ఒకవేళ మరి సడన్ గా నీళ్ళు వస్తే మునగని చాట దాని నరసింహస్వామి కొండ ఎక్కిన ఇంకా ఆయనే దేవుడు మాకు. ఆయన కాపాడుతాం, ఇంకా ఆయన కాపాడుతాడు. ప్రతి సంవత్సరం తిరణాలు చేస్తూనే ఉంటాం. ఇది కేతవరం నరసింహస్వామి దగ్గర అంటే కొండ మీద కాకుండా ఇటు పక్క ఉంది అదే అదే అని. ఇంకా అయితే ఈ మధ్యలో ఇంకా మేకలు కాసుకోవడం, సాయంత్రానికి ఇంటికి వెళ్తాం. ఇబ్బందులేనంటాం. ఇబ్బందులే. ఎందుకంటే అప్పట్లో అంటే నా చిన్నప్పుడే అనుకోండి ఇక్కడంతా జనాలంతా ఉండేవాళ్ళు. ఊరంతా సందర్శన. ఒకప్పుడు రాజులు పరిపాలించింది ఊరండి కేతవరం. రాజులు? ఏ రాజులు బాబాయ్? కేతవరం నరసింహస్వామి రాజులు పరిపాలించారు. చివరికి అడిగి పాలైన. ఇప్పుడు మనమైతే కేతవరం చివరిన ఉన్న కృష్ణానది దగ్గరికి అయితే వచ్చాం. ఒకసారి మీకు చూపిస్తాను ఆ కృష్ణానది. ప్రజెంట్ అయితే వాటర్ అయితే ఒక చుక్క లేవు అనమాట. ఐ మీన్ కొన్ని అయితే ఉన్నాయి వాటరు. సో మీకు ఆ వాటర్ అయితే చూపిస్తాను కృష్ణానదిలో. చూడండి, ఇదే అనమాట కంప్లీట్గా కృష్ణానది. ఇంకా కేతవరం ఇంటికైతే వచ్చేసాం ఇంటికి. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అంతా కృష్ణానది అనమాట. సో ఆ వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఈ ముంపు గ్రామాలన్నీ మునిగిపోయినాయి. సో చూస్తున్నారు కదా శిథిలాలు ఎలా ఉన్నాయో అటు సైడ్ చూస్తున్నట్లయితే. సో ఈ విధంగా మనకి పాడైపోయినాయి అనమాట శిథిలాలన్నీ. సో ఇదండి కేతవరం అయితే. సో లొకేషన్ కూడా మీరు ఒక్కసారి అటు చూస్తున్నట్టయితే చాలా బాగుంది ప్రజెంట్. అది వచ్చేసి కొత్త నరసింహస్వామి గుడి మీరు చూస్తారు కదా. అది వచ్చేసి కొత్తది నరసింహస్వామి గుడి అంటే అది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. అది ఎగ్జాక్ట్గా డేట్ మనకి తెలియదు. సో ఇదైతే ఊరు ప్రజెంట్. సో మనమైతే ఇప్పుడు వేరే ఊరు వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే కేతవరం నరసింహస్వామి టెంపుల్ వద్ద అయితే ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్. సో అదే అనమాట ఆ టెంపుల్ అనేది మనకి. సో ఇటైతే రోడ్ అయితే అంతగా బాగాలేదు. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే అక్కడికైతే వెళ్ళబోతున్నాం. అసలు చూపిస్తాను అసలు ఆ టెంపుల్ ఎలా ఉంది, వాడుకలో ఉందా లేదా అనేది మీకు ఆ విషయాలన్నీ మీకు చెప్తాను.
ప్రజెంట్ మనమైతే కేతవరం నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి మరి పెద్ద ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ వేసారు. అంటే ఎందుకు ఒకవేళ విగ్రహం పెట్టడానికి ప్రభదా ఓకే. అప్పట్లో ఇక్కడ మరి ప్రభ కట్టేవాళ్ళంట, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో మనకి టెంపుల్ చూసుకున్నట్టయితే అటు సైడ్ ఉంది. మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం రండి అనమాట. సో ఇది కూడా అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇవైతే వాడుకలో అయితే లేవు అనమాట ఈ ప్రజెంట్. సో మనం లోపల చూసుకున్న లోపలైతే ఏం లేదు. సో మనమైతే గుడి దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఇదైతే మనకి టెంపుల్లో ఒక భాగం అనమాట. చూసినాక ఒక భాగం అయితే ధ్వంసం అయిపోయింది వాటర్ వల్ల. ఈ కంప్లీట్గా అయితే ఇలానే ఉంటుంది ఈ గుడి మొత్తం. అంటే వాటర్లో ఆ ఫ్లోటింగ్ అని ఇవన్నీ పడిపోయినాయి అనమాట. ద్వారం ఇది వచ్చేసి గుడికి వెళ్ళాల్సిన ద్వారం. సో ఈ ద్వారం గుండానే మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో మనకి ఇటు పక్కన చూసుకున్నట్టయితే ఇటు సైడ్ కూడా ఇలా మొత్తం కూలిపోయింది అనమాట. సో వాటర్ ఫ్లోటింగ్ వల్ల. సో ఇప్పుడు మనం కేతవరం నరసింహస్వామి గుడి దగ్గర ఉన్నాం కదా, మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అదే అనమాట టెంపుల్. మీకు ఆ కంప్లీట్ అనేది నేను కంప్లీట్గా చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు అదైతే వాడకంలో లేదు. సో మీకు ప్రజెంట్ నేను అదైతే చూపించబోతున్నాను కంప్లీట్గా. చూస్తున్నారు కదా, మనమైతే ఎంతో దూరం వచ్చాం. మనం ఇప్పటికీ 3 గ్రామాలు అయితే కవర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ 4వ గ్రామానికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. కనిపిస్తుంది కదా, ఆ ఊరు మనకు ఐడియా లేదు. ఆ ఊరి పేరేంటో మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే కంప్లీట్గా లొకేషన్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, వెదర్ కూడా అనుకూలిస్తుంది ఈరోజు. దగ్గర నుంచి చూస్తున్నారు కదా మీకు బ్యాక్ సైడ్ అది అక్కడ అనమాట. సో అది వచ్చేసి కేతవరం అనమాట. కేతవరం నుంచి మనం స్ట్రైట్గా వస్తే ఒక ఊరు అనేది అయితే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి చిట్యాల అనమాట. సో మనం చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇది కూడా మునిగిపోయింది అనమాట. ఈ గ్రామం వచ్చేసి మనకి ఇక్కడ కేతవరం దగ్గర చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. సో మరి దీనికి ఎన్ని సంవత్సరాలు ఏదో మనకైతే తెలియదు. సో ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. ఈ చెట్టుని వాడుకలో ఉండేదని చెప్తున్నారు. ఆ చెట్టు మీద అనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. సో చూస్తున్నారు కదా, ఈ చెట్టు అనేది ఎండిపోతేనే ఎంత పెద్దగా ఉందంటే మామూలుగా అయితే ఇంకెంత పెద్దదో ఊహించుకోండి. సో ఇదన్నమాట ఊరు. సో ఇక్కడైతే ఇల్లులు మరి ముంపుకైతే దెబ్బ అయితే తినలేదు. ఒకసారి మనమైతే లోపలికి వెళ్దాం. మరి లోపల ఏమన్నా ముంపు గ్రామానికి ఇల్లు ఏమైనా పడ్డాయో లేదో ఒకసారి లోపలికి అయితే తెలుసుకుందాం. ఇదన్నమాట ఊరైతే ఎంట్రన్స్. ఇక్కడ ఒక్కటే ఎంట్రన్స్ ఉంది. సో మనం ఈ ద్వారానైతే అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఊరు వచ్చేసి చిట్యాల. సో ఇటు వచ్చిన ఎంట్రన్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇల్లులు, ఇవైతే డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇక్కడ. సో
ఇదన్నమాట కంప్లీట్గా ఊరు వచ్చేసి. ఇక్కడైతే రోడ్డు కూడా సరిగా లేదు ఈ ఊర్లోకి. ఇక్కడైతే మరి ఒక స్తూపం ఉంది. సో అక్కడైతే జనాలు నివసిస్తున్నారు అనుకుంటా ఆ ఇంట్లో. సో ఇదన్నమాట, ఇది చూస్తున్నారు కదా ఇల్లు ఏ విధంగా ధ్వంసం అయ్యాయో. ఇదే అనమాట కంప్లీట్గా ఊరు. ఇదన్నమాట మనం వచ్చిన దారి. ఇక్కడైతే ఇల్లు అయితే ప్రజెంట్ కొన్ని అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మరి చిట్యాలలో కొంతమంది నివాసం అయితే ఉంటున్నారు. సో చూస్తున్నారు కదా బయట ఉంది. స్కూల్కి దారి నాకు తెలిసే స్కూల్ వస్తుంది. ఇక్కడైతే కొన్ని ఇళ్ళు బాగానే ఉన్నాయి, అంటే ఇక్కడ ఉండటానికి నివాసం కూడా ఉంటున్నారనమాట. కొన్ని మాత్రం మరీ దారుణంగా శిథిలాలు అయిపోయినాయి అనమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా. సో మన ఈ దారి గుండానే వచ్చాం అనమాట లోపలికి. మనం వేరే రూట్ నుంచి బయటకు అయితే వెళ్తున్నాం ఈ ఊర్లో నుంచి. సో మనకి ఎక్కడ చూసుకున్నా ధ్వంసం అయితే ఇళ్ళన్నీ కంప్లీట్గా ధ్వంసం అయిపోయినాయి, లేదంటే స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ఇల్లు ఇక్కడ. చూస్తున్నారుగా ఇదే అనమాట చిట్యాల కంప్లీట్ గ్రామం వచ్చేసి. ఇక్కడైతే ఇల్లు అయితే సరిగా అయితే అంటే మీన్ వరద అయితే ఇక్కడ వరకు సరిగా అయితే రాలేదు. కొంతమంది ఇక్కడ నివాసం కూడా ఉన్నారు. మీరు చూస్తున్నారుగా కంప్లీట్ గ్రామం అయితే ఇదే అనమాట చిట్యాల. అప్పుడు మనమైతే కోళ్ళూరు వైపు అయితే వెళ్తున్నాం. మనకైతే రోడ్డు అయితే సరిగా లేదు. ఇవన్నీ ముంపు గ్రామం కావటం వల్ల చూస్తున్నారు కదా ఈ చెట్లు అనేవి ఎండిపోయినాయి అనమాట. ఇవన్నీ ఎండిపోయింది చూడండి. సో మనకైతే దారి అయితే సరిగా లేదు, అంతా ఇబ్బందికరంగా సాగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి సరిగా 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనం వెళ్ళాల్సిన రూటు. సో మనం ఈ దారి గుండానే వెళ్ళాలి. మనకి ఎగ్జాక్ట్గా తెలియదు అసలు కోళ్ళూరు అసలు ఎలా ఉంటుందో. సో చూస్తున్నారు కదా కోళ్ళూరుకి అయితే దారి అయితే సరిగా లేదు, ఇబ్బంది పడుతున్నాం. అసలు ఇటైతే మనకి కంప్లీట్గా మోసపోయి ఉంది. వెళ్ళటానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇంకా 10 కిలోమీటర్స్ ఉందని చెప్తున్నారు. సో జర్నీ అయితే చాలా ఇబ్బందిగా అయితే సాగుతుంది. మనకి కోళ్ళూరుకి వెళ్ళే దాంట్లో మరి ఒక గ్రామం అయితే కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా అడవిలోనే. ఇది వచ్చేసి స్కూల్ అనమాట. చూస్తున్నారు కదా. సో ఈ గ్రామం మొత్తం అడవిలోనే ఉంది. మరి ఇక్కడ అన్ని చెట్లు పెరిగేలా అనిపిస్తుంది. మరి ఏంటో చూడండి. సో రోడ్డు అమ్మటే ఉందన్నమాట ఈ గ్రామం. సో కంప్లీట్గా ఇది కూడా మొత్తం పాడైపోయి ఉంది ఈ గ్రామం వచ్చేసి. ఇదన్నమాట బహుశా ఇది మరి ఇక్కడ వాడుకలో ఉండేదేమో ఈ బోరింగ్. ఇంకా చూడాలి ఇంకా లోపలికి ఎంత దూరం వెళ్ళాలి. ఇది వచ్చేసి గుడి అనమాట. సో ఇది వచ్చేసి పంచాయతీ కార్యాలయం అన్నమాట చిట్యాల. సో చూస్తున్నారు ఈ సైడ్ అయితే మరి ఊర్లో అయితే కంప్లీట్గా నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. సో ఇప్పుడే వాటర్ లేకపోవడం వల్ల ఇవి అయితే మనందరికీ కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి ఇల్లులు అయితే ఎలా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఇక్కడైతే మరి కంప్లీట్గా వాటర్లో మునిగిపోయి ఉందేమో. కనుచూపు మేర వరకు అసలు ఇంకా పచ్చదనం అయితే లేదనమాట. మీకు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇదన్నమాట గ్రామం. చూడండి అసలు ఇప్పుడు గ్రామం అయితే ఎలా ఉందో ఇది. చూస్తున్నారుగా ఇప్పుడు మన వాటర్ ఎంత ఫ్లోకి వచ్చినాయి అంటే చూడండి. 2 బోట్స్ చూపిస్తాను మీకు. అవే అనమాట ఆ బోట్స్ అన్నీ ఇప్పుడు ఆ కృష్ణానదిలో నుంచి ఇక్కడికి కొట్టుకొచ్చినాయి అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే వాటర్ ఎంత హైట్ వచ్చినాయని చెప్పాలంటే తాడి చెట్లు చూడండి. ఇక్కడ మీకు ఒక తాడి చెట్టు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఈ తాడి చెట్టు అంత హైట్ వచ్చినాయి అనమాట వాటర్.
ఆల్మోస్ట్ 80 ఫీట్స్ అన్నమాట. ఆ తాటి చెట్లన్నీ మునిగిపోయే ఉంటాయి వరద వచ్చినప్పుడు ఇక్కడ. సో ఫైనల్గా మనం డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇదే అనమాట కోల్డూర్ వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా కట్టారనమాట కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. సో ఈ టెంపుల్ పక్కనే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 2-3 చోట్ల కూడా కట్టారు ఇట్లా ఈ ఊరు సైడ్లో. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే అనమాట కంప్లీట్ విలేజ్ వచ్చేసి చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్. సో ఆల్మోస్ట్ అన్నీ ధ్వంసం అయిపోయా ఉన్నాయి ఇళ్ళన్నీ ఇక్కడ. ఈ ఊరు ఇలా ఉంటే ఇక్కడికి ఈ ఊర్లన్నీ చూసుకోవడానికి ఈ ఊరు ప్రజలందరూ వస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా బైక్ మీద, వాళ్ళే అనమాట. సో వాళ్ళ ఊరు గురించి చెప్తా ఉన్నారు నాకు. సో మా ఊరు ఇలా ఉండేది, ఇలా అయిపోయింది అది అని చెప్పేసి. మంచి టెంపుల్ అనమాట అప్పట్లో ఇక్కడ. ప్రజెంట్ ఇక్కడ మనకి ఒకటే స్ట్రీట్ ఉందన్నమాట ఇక్కడ. సో అందుకని నేను లోపలికి వెళ్ళకుండా మీకు బయట ఉండే ఊరంతా ఇక్కడ చూపిస్తాను. ఇదన్నమాట మనకి ఇల్లు అయితే కంప్లీట్గా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. సో ఉండడానికి అనుగుణంగా అయితే లేవు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకోవడానికి కూడా ఏమైతే లేదు ఇక్కడ. చూస్తున్నారుగా ఊరైతే అంతా డ్యామేజ్గా ఉంది. ఇది కృష్ణానది దగ్గర అవ్వటం వల్ల ఈ విధంగా డ్యామేజ్ అయిందనమాట. చూస్తున్నారుగా మరి అక్కడ ఏదో గద్వాల కోట కనిపించినట్టు కోటలా కనిపిస్తుంది. అది ఏంటో మాకు తెలియదు.